నిషా వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ఉన్నది శశిధర్. అతను చాలా కంగారు పడుతూ, నిషా, నువ్విక్కడేంటి అని అడిగాడు. నిషా కోపంగా, నువ్వేం చేస్తున్నావు డాక్టర్? ప్రతాప్తో కలిసి నువ్వేం చేస్తున్నావో నాకర్థం కావడంలేదు అంది. శశిధర్ నిషాను పక్కకు లాగి, కంప్యూటర్లోని ఫైల్ను చూపించి, వారి రహస్యాలను కనిపెట్టడానికి నేను నిజంగానే ఆ గ్యాంగ్లో చేరాను. వాళ్ళొక భయంకరమైన వైరస్ను తయారుచేస్తున్నారు. అది ప్రపంచాన్ని నాశనం చేయగలదు. వాళ్ళ నాయకుడు వేరేవాడు. ప్రతాప్ కేవలం ఒక అనుచరుడు మాత్రమే అన్నాడు. శశిధర్ నిజంగానే ఒక సీక్రెట్ ఏజెంట్ అని, ఆ వైరస్ గురించి సమాచారం సేకరించడానికి అదృశ్యమైనట్టు నటించాడని అర్థమయింది. పాత దేవాలయంలో కిందపడిన ద్రవం శశిధర్ కావాలనే పారబోశాడని అర్థమయ్యింది. మరిప్పుడేం చెయ్యాలి అని నిషా అడిగింది. ఈ సమాచారాన్ని బయటపెట్టాలి. కాని అది అంత సులువు కాదు. ఆ ముసుగు లెక్తులు నాయకుడు చాలా తెలివైనవాడు. నన్ను నిన్ను ఇద్దర్నీ చంపడానికి చూస్తాడు అని శశిధర్ చెప్పాడు. అప్పుడే బయట వాహనాల శబ్దం వినిపించింది. ప్రతాప్ తన బృందంతో అటవీ పరిశోధన కేంద్రం వైపు వస్తున్నాడు. శశిధర్, నిషా షాకయ్యారు. ప్రతాప్కు వాళ్ళిక్కడున్నారని ఎలా తెలిసింది? దీని వెనక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు?